పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. రైతుల విషయంలో అప్పట్లో జగన్ చేసింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి, ఆ వ్యత్యాసాన్ని అక్కడున్న ఒక రైతు మాటల్లో వినిపించే ప్రయత్నం చేయడం. అదే టైంలో ఈ మధ్యన కంటిన్యూగా మాట్లాడుతున్న మాట, వైకుంఠపాళి ఆడద్దు ఎవరు కూడా, అంటే మరొకసారి మళ్ళీ గనక మీరు ఈ ప్రభుత్వం కాదని ఇంకొక ప్రభుత్వం ఈ వైకుంఠపాళి గేమ్ గనక ఆడితే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ అంశాన్ని అయితే గుర్తు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో వాస్తవానికి మరొక 15 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటే ఎలాంటి భయం అవసరం లేదు, ఆయన ధైర్యం చాలు అనేది. కానీ ఈ మాటల వెనక ఏంటి ఆంతర్యం, పదే పదే ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ రైతుల విషయంలో పాస్బుక్ల మీద జగన్ ఫోటో వేసుకోవడం కానీ, లేదంటే అప్పుడు సర్టిఫికెట్ల మీద వేసుకోవడం కానీ, ఇది ఒక అస్త్రంలా మారిపోయిందా? అంటే ఈ 2 ఏళ్ల నుంచి ఇంకొక 3 ఏళ్ళు కూడా అదే అస్త్రాన్ని వాడి ముందుకెళ్లాలనుకుంటుంది. నిన్న బాబు గారి మాటలు చూస్తే అదే అర్థమైందా? బేసిక్గా ఆయన వ్యూహాల పరంగా దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ వ్యూహాలలో సక్సెస్ అయ్యారు, లాంగ్ స్టాండింగ్ వ్యూహాల్లో ఫెయిల్ అయ్యారు ఆయన ఇప్పుడు కూడా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం విషయంలో ఫెయిల్ అయినట్టే కదా, 2 కళ్ళ సిద్ధాంతం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా ఆయన వ్యూహం? అట్లాగే డ్వాక్రా మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ పాయింట్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యారా ఆయన? ఓటమి సాధ్యమైంది కదా అప్పుడు కూడా. బేసిక్గా ఆయన వ్యూహ నిపుణుడు అనేటటువంటిది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు చెప్పేది. వ్యూహం విపక్ష అంటే ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి అనుసరించే వ్యూహాలలో సక్సెస్ అవుతుంటారు. కానీ అదే సందర్భంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహం దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అండలేకుండా రాలేకపోయారు. ఆయన నిజంగా అద్భుతాలే చేస్తుంటే, ప్రజలందరూ అద్భుతంగా ఫీల్ అయ్యి ఉంటే ఆయన ఎన్నుకోవాలి కదా. మధ్యలో ఇంకో చిరంజీవిని ఎందుకు చూడాలా, పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలా, జగన్ ఎందుకు చూడాలా, కాంగ్రెస్ ఎందుకు చూడాలా ఇన్ని సంవత్సరాలు చూస్తే? కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి 50 ఏళ్ళకి ప్లాన్ వేసుకుంటారు. 5 ఏళ్లకు దిగిపోయిన ప్రతిసారి మళ్ళీ అన్యాయం అయిపోయింది అని చెప్తుంటారు. బేసిక్గా విభజిత రాష్ట్రం పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రపు బడ్జెట్ హైయెస్ట్ ఎంత? 2,93,000 కోట్లు. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రానికి 2,90,000 3,00,000 కోట్లు ఉంది కదా. మరి ఎక్కడ వెనకబడినట్టు? సమస్యలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాలు సమస్యలు ఉంటాయి. సమస్యల్ని మాత్రమే ప్రస్తావిస్తూ అది విపక్షం మీదకు తోసేస్తూ అధికార పక్షంగా ఫస్ట్ అసలు ఈ రాష్ట్రం వెనకబడి ఉంది అంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇప్పుడున్న ఇద్దరిలో చూసుకుంటే చంద్రబాబు అవుతాడా, జగన్ అవుతాడా? ఎక్కువ ఎవరు పాలించారు? ఈవెన్ పోనీ జగన్ వాళ్ళ నాన్న పరిపాలించిన 6 సంవత్సరాలే కదా ఆయన, ఇతను ఒక 5 ఏళ్లే కదా, ఈయన 20 ఏళ్ళు కదా లెక్క. తెలుగుదేశం 20 ఏళ్ళకి పైగా పరిపాలించింది. కానీ 5 ఏళ్లలోనే 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు జగన్. దాని కారణంగా నిన్న కూడా చెప్పింది మళ్ళీ 10 లక్షలు కాదు, అప్పుడు 8 లక్షలు అనుకుంటా అన్నది. 14.5 లక్షలు ఒకప్పుడు, తర్వాత 10 లక్షలు. కానీ రికార్డుల్లో 7.5 లక్షలు చూపెడతారు. అంటే ఇప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పింది 8 లక్షల కోట్లు అని చెప్పారు. యనమల 8 చెప్పాడు, కేశవ్ వీళ్ళందరూ 14.5 లక్షల కోట్లు, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా. అదంతా అయిపోయింది. రికార్డులో 7,80,000 కోట్లు చూపించారు. 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్న చేసేయడం. నువ్వు 10 లక్షల కోట్లు అప్పు తీసుకున్నట్టు అని తెలిసాకే కదా నువ్వు హామీలు ఇచ్చింది. అదెందుకు అమలు చేయలేకపోయావు? ఇంకొకటి, అతను 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అంటే నువ్వు ఏడాదిన్నరకే 3.4 లక్షల కోట్లు అప్పు చేస్తావు కదా. మరి దీనికి ఏమంటారు? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి నెగిటివిటీ సృష్టించడం మాత్రమే ఆయన ఉద్దేశం. తన దాన్ని వివరణ ఇవ్వడు ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళ దాన్ని తప్పులు పట్టడం మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎప్పుడు కూడా బాబు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తనని గురించి పొగడడం చుట్టుపక్కల వాళ్ళతో కాకుండా తనని తానే పొగుడుకుంటారు. నేను దేశాన్ని అద్భుతం చేశాను, అసలు ఆయన తన పరిపాలనా కాలంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఆయన ఫీల్ అవుతారు. జనం ఫీల్ కావట్లేదు అన్న సంగతి ఆయన తెలీదా? అమాయకుడా? తెలుసు. కానీ దాన్ని దాచేస్తూ లోపాలకి కారణం అపోజిషను, నీ సక్సెస్ కారణం నేను అంటాడు ఆయన. ఇదే తెలంగాణ ప్రజలకి నచ్చకే పక్కకు పంపించింది. ఆంధ్ర ప్రజలకి ఏంటంటే ఇక్కడ ఇంకా మనకిక్కడ ఆ స్థాయి నాలెడ్జ్ తక్కువ ఉంది. నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు నేను కన్విన్స్ చేస్తే చాలనుకుంటారు.
అవును. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాటలు చాలు. పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకోవడం తప్ప రైట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఓకే, దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానివల్ల నిన్న ఆయన అన్నమాట, మీ ఆస్తుల మీద అతని ముద్ర వేసుకున్నాడు అంటే నిజంగా ప్రజలు అలా ఫీల్ అవుతారా? నా ఆస్తి నా పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఎందుకని? ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పాస్బుక్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్గా మనకు వచ్చినటువంటి ఒక చట్టబద్ధమైన హక్కు. మన పాస్బుక్ మీద ఆయన ఫోటో ఎందుకు ఉంటుంది? అవును. శాశ్వత భూ హక్కు చట్టం అన్నటువంటిది ఈ జగన్ సొంతమేం కాదు. నా భూమి నాకు శాశ్వత హక్కు ఆల్రెడీ. నువ్వెవడు గొట్టంగాడు మధ్యలో వచ్చి చెప్పడానికి? నీకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే అది డిజిటలైజ్ చేయమన్నారు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ దే రీసర్వే డిజిటలైజేషన్ ప్రక్రియ అది. అంటే మొత్తం భూమిని ఇప్పటిదాకా ఏంటి పేపర్ల మీద గీయడం, ఆ గీతలో తేడా సర్వేలో ఇదేం లేకుండా శాటిలైట్ పిక్చర్స్ స్టైల్లోనే ఉంటుంది. అది డ్రోన్ల ద్వారానే తీసి నువ్వు ఇక పైన ఆ డిజిటలైజ్ అయిపోయి ఉంటుంది. ఆ డిజిటల్లో నువ్వు ఈసారి బుక్ చేసుకున్నప్పుడు దాని మీద ఆటోమేటిక్గా నీ పేరు ఎవరు కొత్త కొనుక్కుంటే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఆ ల్యాండ్ ఆ విజువలైజర్ కనబడిపోతుంది. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్లో కనుక మీ ఇంటి అడ్రస్ కొట్టారనుకోండి, ఇప్పుడు కొత్తగా ఉన్న దాంట్లో అయితే క్లియర్గా మీ ఇంటి పిక్చర్ అంతా కనబడుతుంది. అలాగా అందులో కనబడేటట్టు అప్పుడు ఆక్రమణ అయినా ఇంకోటైనా ఉండదు. ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మనకు ఒక దరిద్రం ఉంది. అంతకుముందు రాజుల కాలంలో జమీందారుల భూమి, ఏనాం భూమి, ఇట్లా రకరకాలు. అంటే రాజుగారు తలుచుకుంటే జమీందారికి భూమి ఇస్తాడు కొంత ఏరియా, లేదా ఒకడికి ఏనాం ఇస్తాడు. అంటే నువ్వు ఈ ప్రాంతం నీకు ఇస్తున్నాను, ఆ ప్రాంతం భూమి అంతా నీదే, అక్కడున్న ప్రజలందరి నుంచి పన్నులు కట్టించుకుని నువ్వు బతుకు. ఇట్లాంటి ఏనాం భూములు, ఇట్లా రకరకాలైన భూములు ఉన్నాయి రాజుల కాలంలో. బ్రిటిష్ వాళ్ళు దాన్నంతా ఒక ఘాటకి తెచ్చే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారు. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళ మీద ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిన కారణం కూడా అదే. ఎందుకని? ఆ భూమి హక్కు జమీందారుకో లేకపోతే ఇంకొకరికో, ఆ జమీందారు ఎవరికో ఇచ్చి వ్యవసాయం చేపిస్తుంటే ఇది నీది కాదు అన్నప్పుడు రెగ్యులర్గా వ్యవసాయం చేసేవాడు నాది కాదని నువ్వెట్టంటావు అనేటటువంటి ఒక కోపం. అలా బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు పోరాటంలో భూములు కూడా ఒక పాత్ర పోషించాయి. వాళ్ళు ఇంకొక బుక్స్ పెట్టుకొచ్చారు, అడంగల్ బుక్స్ ఇట్లాంటి. ఆ తర్వాత కాలంలో వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చాక దీనికి ఒక విధానం ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా తీసుకురాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే విదేశాల్లో మీరు ఒకసారి భూమి కొన్నాక దాంట్లో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. మా తాతది ఇది, మా నాయనమ్మది ఇది, లేకపోతే వక్ఫ్ది ఇది, దేవాదాయ శాఖది ఇది, లేదా మా చర్చిదని చెప్పే హక్కు లేదు అక్కడ ఎవరికి కూడా. అది క్లియర్ కట్గా ఉంటుంది టైటిల్. ఇక్కడ వచ్చి విదేశీయుడు వచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి రెడీ అయితే ఒక 100 ఎకరాలు కావాలనుకుంటే 30 మంది నుంచి కొన్నాడు అనుకోండి, 20 లిటిగేషన్స్ వస్తాయి కోర్టులు. ఈ 20 లిటిగేషన్స్లో కూడా ప్రధానంగా భూమి మా తాతదనినో మా నాయనమ్మదనినో మేము ఆల్రెడీ కోర్టులు వేసామన్నో వస్తుంది. ఈ తేలకుండా పరిశ్రమ పెట్టకుండా ఉండేటట్టయితే పరిశ్రమలకి ఈ దేశంలో సాధ్యం కావు. అందుకనే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ భూమి తీసుకుని ఏపీఐఏసీనో టీజీఐఏసీనో ఇట్లా పేరు చెప్పి వాళ్ళు ఇస్తున్న కారణం అది. ఇక ఏదైనా వివాదం వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది, ఫ్యాక్టరీకి సంబంధం లేదు. అంతకుముందు ఫ్యాక్టరీలు అట్ట ఇబ్బంది పడ్డాయి ఫ్యాక్టరీలు పెట్టడానికి. దాన్ని సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది రీసర్వే టైట్లింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైట్లింగ్ రీసర్వే యాక్ట్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. కానీ భూమి వ్యవహారం అన్నది రాష్ట్ర ప్రభుత్వపు చట్టంలో ఉంది. అంటే మనకి 3 ఇవి ఉంటాయి కదా హక్కులు, అందులో ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కుగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అది ఎవరు తొందరగా చేస్తారో వాళ్ళకి 0.5% అప్పు ఎక్కువ తీసుకునేందుకు 50 ఏళ్ల దాకా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా అన్నట్టు. ఆ వడ్డీ ఆ అప్పు వీళ్ళు తీసుకున్నారు జగన్ చేసిన పనికి. వాస్తవంగా అతను వేగంగా చేయడానికి కారణం ఏంటంటే ఈ హక్కు వస్తుంది నెంబర్ 1. రెండవది పర్మనెంట్ స్ట్రక్చర్ వస్తుంది. కానీ ఎవడో సన్నాసులు చేసిన పని ఏంటి అంటే ఈయన బొమ్మ, ఈయనకున్న దురద ఏంటంటే ఆ దురద ఈయనలో కూడా ఉన్నట్టుంది, అందుకని అది ఆపించాల. ఆ ప్రచారపు యావ అన్నటువంటిది ఈయనలో ఉందని గ్రహించినాడు ఎవడో వేసాడు తెలివితేట. వాడు దాన్ని అడ్డు పెట్టుకుని 90 కోట్లు 100 కోట్లు కొట్టేసి ఉంటాడు. ఏది ఈ ప్రింట్ వేసినందుకు రాళ్లకి వీటికి. వాడు బాగుపడ్డాడు, జగన్ నాశనం అయ్యాడు.
జగన్ కూడా మొహమాటానికే పోయాడు అందామా, లేకపోతే ఈయనకు కూడా ఆ ప్రచారపు దొరద ఉంది వదులుకున్నాడు, అది అట్లా వదిలేశాడు. ఆ పర్యవసానం వెంటాడుతుంటే సమాధానాలు చెప్పడం చేతకాలేకపోయింది, కనిపించేలేదు. అంటే అక్కడతో ఆగలేదు కదా, పునాది రాళ్ళ మీద కూడా వేసుకున్నారు. అదే చెప్పేది, సరిహద్దు రాళ్ళ మీద కూడా నేను వేసుకున్నారు. చెప్పేది అదే, రాళ్ళు దీనికి రెండింటి మీద పెట్టినప్పుడే 100 కోట్ల దాకా ఎవడో తినేశాడని చెప్పారు కదా అప్పుడు. ఆ టైప్ లో నడిచింది. వాడు తినడానికి, మైనింగ్ సంబంధించినటువంటి వాడు తినడానికి వేసిన ఎత్తు, దాంట్లో బొక్క బోర్లా పడ్డటువంటి జగన్ శాశ్వతంగా దెబ్బతిన్నాడు. అది లైఫ్ లాంగ్ అంటే అర్థం. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదాత సుఖీబాబు ఇప్పుడు ఇచ్చేది, గతంలో జగన్ ఇచ్చింది రైతు భరోసా. రెండింటికి వ్యత్యాసాన్ని అడిగారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 ఏళ్లలోనే రైతు భరోసాకి అన్నదాత సుఖీబాబుకి వ్యత్యాసం కనిపిస్తుందా ప్రజలు? ఎందుకు కనిపించదు, కాకపోతే ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు అని చెప్పనీయకుండా చూసి. వాస్తవానికి అయితే 40,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడాలి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. 20,000 కదా, మరి 2 ఏళ్ళు అయింది కదా, 40,000 పడాలి కదా యాక్చువల్ గా అయితే. కానీ 40,000 పడిందా? కానీ రైతు భరోసా లెక్క కంపేర్ చేశారు కదా నిన్న ఆయన. ఆ కంపారిజన్ నిజంగా రైతులు చూస్తారా? నిన్న ఒక్కటి మనం ఉపన్యాసాలు చెప్పిన అన్ని రైతులు నమ్ముతారు అనుకుంటే అమాయకత్వం. బేసిక్ గా బాబు గారు లాంటి వాడుకున్న ఒక తెలివైన పని ఏంటంటే, ఎదురోడు ఏమనుకుంటాడు అనే మాట ఆయన ఎప్పుడు ఆలోచించడు. ఎదురోడు ఏమనుకుంటాడు అనే మొహమాట మనందరికి ఉంటుంది. ఎదురోడు ఏదో అనుకుంటాడు అనుకుంటే ఎన్టీ రామారావు దించగలడా ఆయన? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అని పక్కన పెట్టగలడా? లోకేష్ తీసుకొచ్చి ముందు పెట్టగలడా? అయ్యా ఇప్పుడు ఎక్కడైనా వారసత్వం అంటే తాత అంటే నాయనమ్మ తాతయ్యల వారసత్వం వస్తుంది కానీ అమ్మమ్మ తాతయ్యల వారసత్వం అవ్వదు కదా. అట్లాగే ఆయన ఎవరో ఏదో అనుకుంటారంటే, ఇప్పుడు మొన్న మా అత్తగారు చనిపోయినా నేనేం చేయించుకున్నాను, గుండు ఇవన్నీ చేయించుకున్నాను. ఆయన మరి అలాగే ఇంట్లో చనిపోతే ఏం చేయించుకున్నారు ఎప్పుడన్నా చూసామా ఆయనలో? అట్లాగా లేదు కదా. ఇప్పుడు ఆయన జగన్ ని మీ చెల్లి ఏంటి, మీ అమ్మ ఏంటి అంటారు. వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ చెల్లి ఏంటి ఎవరికైనా తెలుసు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరో. కానీ ఆయన ఎంతసేపటికి కూడా తన వ్యవహారం వైపుకి రాకుండా ఎదురోళ్ళ మీద అటాక్ చేయడం ద్వారా రాజకీయం నడిపేశాడు సుదీర్ఘంగా. ఇప్పటికి అదే నడుపుతాడు ఆయన. అది కాబట్టి జనం అదే ఫీల్ అవుతారు అనుకుంటే ఆయన దించరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని గతాన్ని పరిశీలించిన, నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికలు, మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గమనించినప్పుడు ఇక్కడ కూడా వైకుంఠపల్లి గేమ్ ఏమన్నా మొదలవుద్ది అనే భయం ఏమన్నా ఇంట్లో స్టార్ట్ అయిందా? అంటే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పేది అదే. ఆయన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, నేను ఇన్నేళ్ల నుంచి చూస్తుంది, ఆయన సీఎం అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, అనేకం కవర్ చేశాం కదా, అనేక డిబేట్లు కూడా చేశాం కదా. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, తర్వాత మళ్ళీ నేనే గెలుస్తాను అన్నటువంటి నమ్మకంతోనే ఉంటాడు ఆయన. అందుకోసం ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈవెన్ జగన్ చేయలేదా, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదా, ఎవడు పవర్ లో ఉన్న ఈవెన్ ఇప్పుడు రేవంత్ చేయట్లేదా, నేనే 39 నేనే 45 అనేది. అధికారంలోకి వచ్చినప్పుడు అది అహంకారం అనుకుంటారు అన్నటువంటి ఆలోచన రావట్లేదు. అంటే అధికార మార్పిడి జరగకుండా ఆపడం అనేది వీటి వల్ల సాధ్యం అవుతుందా నిజంగా? సంక్షేమ అభివృద్ధి ఆయన కోసం అంటలేదు, ఆయన వారసుని సీట్లో కూర్చోబెట్టడం కోసం చేస్తున్నాడు. ఎవరి కోసమైనా ఇప్పుడు వైసీపీ రాకూడదు, అధికార మార్పిడి జరగకూడదు, తెలుగుదేశం పార్టీ కూటమే కంటిన్యూ అవ్వాలి ఉంటుంది ఆయనకి. అంతేగాని రమ్మనమంటాడే ఏంటి, కామన్. ఆ మనిషి కామన్ గానే జగన్ చెడ్డోడు, మేము మంచోళ్ళం కాకపోయినా పర్లేదు, చెడ్డోళ్ళం కాదు, అది గమనించుకోండి అని చెప్తారు. అది అంటే ప్రజల మైండ్ సెట్ ట్యూన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. వైకుంఠపాలి ఆడద్దు పదే పదే చెప్పడం, అది ఎన్ని చేసినా. చంద్రబాబు నాయుడు నా అంతటి పుడింగి లేడని చెప్పిన రోజునే అవ్వలేదు, ఇవాళ అయిపోతుందా ఆయనకి? దేశంలోనే మార్చేసాను నేనని చెప్పిన రోజునే అవ్వలేదు ఆయన. యునైటెడ్ ఫ్రంట్ లో నేషనల్ ఫ్రంట్ నడిపినోడిని నేనే అన్న రోజునే అవ్వలేదు ఆయన. రాష్ట్ర విభజన ఆపగలిగాడు ఆయన, కనీసం ఆయన హైదరాబాద్ ను ఆపుకోగలిగాడా? ఆయన ఏది ఏదో చేస్తాడు. పవన్ కళ్యాణ్ వెంటన్న ధైర్యం సరిపోవట్లేదు, అదేం కాదు, 15 ఏళ్ళు నీతోనే ఉంటానని చెప్పిన ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యము ఈ కాన్సెప్ట్ కాదు, తన మైండ్ సెట్ తను నడుపుకెళ్తాడు ఆయన. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ 3. నెంబర్ 1, ప్రత్యర్థినే దొంగగా చూపెడుతుండటం, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అతన్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వేధించడం, అదే సందర్భంలో తను మాత్రం బాధితుడిగా చూపించుకోవడం. ఇప్పుడు జగన్ చంద్రబాబుని ఇబ్బంది పెట్టినప్పుడు తప్పైతే, ఇవాళ జగన్ ఇబ్బంది పెట్టడం కూడా తప్పే కదా మరి. కానీ తనని ఇబ్బంది పెడితే విక్టిమ్, తను ఇబ్బంది పెడితే అది ధర్మ పోరాటం. అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. 3వది ఏంటంటే, ఎప్పుడు తన ప్రత్యర్థుల్ని తగ్గించుకుంటాడు, తన చుట్టూ మనుషుల్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరు లేకపోతే కమ్యూనిస్టులు ఆయన తెచ్చి పెట్టుకుంటాడు ఆయన. అంటే తన గురించి పొగడ్డానికి 10 మందిని రెడీ చేసుకుంటాడు ఎప్పుడు కూడా ఆయన. ఇవాళ మొత్తం రాష్ట్రంలో 7 పార్టీలు అనుకుంటే 6 పార్టీలు ఆయనతోనే ఉన్నాయి, ఒక పార్టీనే అవతల ఉంది. ఆ ఒక్క పార్టీ మంచోళ్ళు కాదు,
సింపుల్ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. నిజంగా నాగలి బాధ గొడ్డలకి తెలియట్లేదా ఆయన అన్నట్టు, ఎందుకు పదే పదే గొడ్డలు ప్రస్తా ఉన్నా? అంటే ఆయనకి అదే చెప్పాను కదా, క్యారెక్టర్ అసాసినేషన్ లో ఆయన మించినోడు లేడు. ఎన్టీ రామారావు క్యారెక్టర్ ని అసాసినేట్ చేయగలిగాడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ జగన్ రాజశేఖర రెడ్డి ఎంత మోడీ క్యారెక్టర్ ని అసాసినేట్ చేయగలిగినోడు ఆయన. ఏమైనా చేయగలుగుతాడు ఆయన. కాకపోతే జనం నమ్ముతారా అంటే అదే నమ్మితే 2019లో ఆయన ఓడిపోకూడదు కదా, 23కే పరిమితం కాకూడదు కదా. జనాలు ఎన్ని లైట్ తీసుకుంటారు, దాంట్లోనే సక్సెస్ ఎదుర్కొంటున్నారా అంతే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడంతో. రైట్, చూద్దాం. మొత్తానికి పశ్చిమ గోదావరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు, అంటే రైతులకు సంబంధించి ఈ 2 ఏళ్లలో ఏం చేసావు, అన్నదాత సుఖీభావ ద్వారా ఎంత అందించావు, అలాగే ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటి, పాస్ పుస్తకాల ద్వారా కానీ లేదంటే ఎలాంటి లంచాలు లేకుండా డిజిటలైజేషన్ చేసి పాస్ పుస్తకాలు నేరుగా రైతుకు అందిస్తున్నాం మేమే అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, రేపొద్దున్న రైతులు ఎంతవరకు కూటమి వెంటుంటారు చూద్దాం.